నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కుకింగ్ అనేది అమ్మో చాలా చాలా పెద్ద ఆర్ట్, ఇది చేయడం చాలా కష్టము అని కొంతమంది అంటూ ఉంటారు. 100% కుకింగ్ అనేది ఆర్టే అండి. కానీ కుకింగ్ అనేది కష్టం అని మాత్రము 100% అందరూ అనకూడదు. ఎందుకు అంటే కుకింగ్ అంటే ఏదో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్లు చేసేయాలి, పెద్ద పెద్ద వంటలు చేసేయాలి, ఎక్కడి నుంచో దివి నుంచి భూమికి దిగి రావాలి, అలా ఏం లేదండి. కుకింగ్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు, సాత్వికంగా చేయొచ్చు, అయినా కూడా చాలా రుచికరంగా చేయొచ్చు. ఇలా మనకు చాలా ఫార్ములాస్ ఉంటాయి. ప్రతిరోజు అంత కష్టమైన వంటలు చేసామనుకోండి, మనము ఏ పని చేయలేం, వేరే పని. సో ఖచ్చితంగా ఏంటి అంటే కుకింగ్ అనేది ఆర్టే. ఆ ఆర్ట్ని ఎంత సింపుల్గా, చాలా స్మార్ట్గా, తెలివిగా, ఆరోగ్యకరంగా చేస్తామనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మన అమృతం కార్యక్రమము ముఖ్యంగా హెల్త్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ సింపుల్గా చేస్తూనే రుచికరంగా ఉంటూ సాత్వికంగా ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి అందులో భాగంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ రవ్వ అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము గోధుమ రవ్వ, కొబ్బరి ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. అంటే గోధుమ రవ్వ ఎప్పుడూ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, ఎముకలు దృఢంగా చేయడానికి, ఇమ్మీడియట్ ఎనర్జీ, తక్షణ శక్తిని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకే అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా గోధుమ రవ్వని తింటూ ఉంటారు మధ్యాహ్నం పూట డిన్నర్కి. అంటే దాంట్లోనే వాళ్ళు రకరకాల కూరలు, పప్పులు, సాంబారు ఇవన్నీ కూడా మనకి రైస్ బదులుగా గోధుమ రవ్వ తీసుకుంటూ ఉంటారు. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లేక కాదు. కాకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే మనకి త్వరగా షుగర్ లాగా కన్వర్ట్ కాని కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కాంప్లెక్స్ అంటారు. అవి మంచివి. అంటే మనము అన్నం తిన్నాం అనుకోండి, వైట్ రైస్ త్వరగా షుగర్లా కన్వర్ట్ అవుతుంది, ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. సో ఇది అలా కాదనమాట, అంతకన్నా ఏం లేదు. సో ఆ తర్వాత మనం ఈరోజు కొబ్బరి వాడుతున్నాం. సో కొబ్బరి ఎప్పుడూ కూడా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కొబ్బరిని మాత్రం దయచేసి వారానికి ఖచ్చితంగా ఒక 3-4 సార్లు ఏదో ఒక వంటలో ఉపయోగించే ప్రయత్నం చేయండి. పచ్చి తినచ్చు, ఉట్టి తినచ్చు, అంటే మనకు పచ్చి కొబ్బరి తినచ్చు, ఎండు కొబ్బరి తినచ్చు. ఏ రకంగా తీసుకున్నా కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా మనకు మంచి ఎనర్జీ, తర్వాత జుట్టుకు చాలా మంచిది. అంటే జుట్టు బాగా పెరగాలి అంటే కొబ్బరి నూనె ఎందుకు రాసుకుంటాము, అందుకే కదా. సో అలాగే మనం డైరెక్ట్గా ఇంటేక్లో తీసుకుంటే ఇంకెంత మంచిది. సో అలా కొబ్బరి అలాగే కొబ్బరికి సంబంధించింది ఏదైనా సరే జుట్టుకి చాలా మంచిది. చర్మ ఆరోగ్యానికి అంటే స్కిన్ని చాలా బాగా కాంతివంతంగా చేస్తుంది. సో మీరు ఇది అది రకరకాలు క్రీమ్స్ వాడే కన్నా కూడా ముందు మీ ఆహార విధానాలను మార్చుకోండి. సో అప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మనం దేనివల్ల, క్రీమ్స్ వల్ల అనుకుంటాం, కాదు, మనం తినే ఫుడ్ వల్ల. సో బట్ ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు పులిహోర తయారు చేయబోతున్నాం. పులిహోర ప్రాసెస్ పెద్ద కష్టమైంది కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోబోతున్నాం మనము. సో ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ముందుగా కొన్ని ఆవాలు, అంటే పులిహోరలో ఎప్పుడూ కూడా కొంచెం మనకు ఆవ రుచి తగిలితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర. ఓకే, సో వీటిని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇది ఒక మనకు కొబ్బరి పేస్ట్ లాగా మనం దీన్ని తీసుకుంటున్నాం. సో ఏం లేదండి, మామూలుగా ఆవాలు, జీలకర్ర, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అంతే. సో దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్ అంటే పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా కొంచెం లూజ్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. అంటే మనం మళ్ళీ అది మన బాండిలో వేసిన తర్వాత దగ్గర పడిపోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఈ కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ పక్కన పెట్టేస్తాను, ప్రస్తుతానికి అక్కర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్ని పప్పుల్ని వేయించుకుందాం. సో ప్రస్తుతానికి వరకు ఏం చేసాము, ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని పప్పులు వేయించుకుందాం. అంటే ఎప్పుడైనా పులిహోర అనగానే అలా కరకరలాడుతూ పోపు తగిలితే చాలా బాగుంటుంది. అంటే పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి సో ముందు ఆ పని చేద్దాం. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం.
ఇది కేవలం పప్పులు వేయించుకోవడానికి మాత్రమే కాబట్టి జస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా వేసాను. సో నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా పల్లీలు. సో పల్లీలు ఎప్పుడూ కూడా పులిహోరలో అలా వేగబడి ఉంటే బాగుంటుంది, మంచిగా రోస్ట్ అయిన పల్లీలు ఉంటే అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి సో ముందుగా పల్లీలు వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే కొన్ని శనగపప్పు, పోపు కొంచెం ఉంచుకొని మిగతా శనగపప్పు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత పోపు కొంచెం ఉంచుకొని మినప్పప్పు, ఇది ఒక్కసారి వేయించుకుందాం. సో ఈ పులిహోర ఏంటి అంటే మనకు రొటీన్గా చేసుకునే పులిహోర ఎప్పుడు ఉంటుంది. పులిహోర ఎప్పుడు బోర్ కొట్టదు అనుకోండి. ఏ పులిహోర బోర్ కొడుతుంది చెప్పండి? వారానికి 2 సార్లు చేసుకున్నా కూడా పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టము. అది కాకుండా అంటే మన గోధుమ రవ్వతో కూడా ఇలా స్పెషల్గా చేసుకోవచ్చు. సో దీన్ని మీరు పులిహోర అంటారా, రైస్ ఐటమ్ అంటారా, మీ ఇష్టం. అంటే అఫ్కోర్స్ పోపు వేసుకొని మనం చక్కగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం పులిహోర నామకరణం చేసాం దీనికి, ఇంకా మీ ఇష్టం. ఇది మీకు బాక్సుల్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బికాజ్ గోధుమ రవ్వ పొడి పొడిగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా పొడి పొడిగానే ఉంటుంది, మీకు మరీ ఇలా ముద్దగా అవ్వదు. మీకు కానీ సన్నటి తీసుకున్నారనుకోండి కొంచెం ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఆల్మోస్ట్ కొంచెం మనం పొడి పొడిగానే తీసుకున్నాం అనమాట ఇలా. సో ఇది మనకి మోటా అని రాసి ఉంటుంది కొన్ని దాంట్లో. దొడ్డు గోధుమ రవ్వ అని కొంతమంది అంటారు. సో ఆ గోధుమ రవ్వ తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇది కొంచెం మనకు ఆల్మోస్ట్ వేగుతున్న టైంలో మనకు లాస్ట్లో మనకి జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మనకు లైట్గా రంగు మారితే మనకు ఫైనల్గా పులిహోరలో వేసుకున్నప్పుడు బాగుంటుంది కరకరలాడుతూ. ఓకే, సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా మనం వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకొని మనం మామూలు పోపు ప్రాసెస్ చేసుకుంటాం కదా అలా స్టార్ట్ చేసుకుందాం. సో ఇంకొంచెం నూనె వేసేసుకున్నాం కదా, నూనె కూడా కొంచెం వేడైంది. బాండీ వేడిగా ఉంది కాబట్టి నూనె కూడా ఆల్రెడీ వేడైపోయింది. సో ఇప్పుడు దీంట్లోనే మనం ఆవాలు వేసేసుకుందాం. సో మొదట్లో మనం కొన్ని ఆవాలు అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, అలా కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర. ఇది మీరు అసలైన పోపు ప్రాసెస్ లాగా మీరు అనుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో ఇంగువ, అలాగే పసుపు ఒక్కసారి వేయించేసుకుందాం. వేయించేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా మనం 1-2 ముందుగానే తీసుకొని పెట్టుకుంటే అది కూడా మన ఇందులో పోపులో వేసుకోవచ్చు. లేదు అంటే ఎండుమిరపకాయలతో కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో కొబ్బరి పచ్చిమిరపకాయలు అన్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుందాం. ఒక్కసారి దీన్ని చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు, కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. సో దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయండి, అందుకే రంగు మారింది కదా, పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు టేస్ట్ అనమాట. ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, అలా కూడా వేసుకోవచ్చు. మీకు ఆ పుదీనా కొబ్బరి ఫ్లేవర్ చాలామందికి ఇష్టం ఉంటుంది, నాకు కూడా ఇష్టం యాక్చువల్లీ. సో అలా మీరు వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి మాత్రం ఇందులో కరివేపాకు కొత్తిమీరని మాత్రమే వేశాను. సో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇక్కడ మనం ఉప్పు వేయలేదు కదా, సో ఇలా ఈ పేస్ట్లోనే వేసేసుకుందాం. ఇది ఒక్క 2 మినిట్స్ పాటు ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేద్దామండి. సో దట్ ఏంటి అంటే మనకు కొంచెం ఆ నీరు ఏమైనా ఉంటే కూడా పోతుంది, తర్వాత మనకి పేస్ట్ కూడా చాలా టేస్టీగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల రసాలను మనకు చెప్తూ ఉంటారు. అదే అండి, జ్యూసుల గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రసాలు కూడా బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వెనిగర్ యాపిల్ రసం, దాల్చిన చెక్క యాపిల్ రసం,
కలబంద, జీలకర్ర, యాలకుల రసం. ఇలా ఈ రసాల్లో ఏదో ఒక రసాన్ని ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉన్నట్టయితే మనం బరువు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాం. ఈ చిట్కా అందరికీ అవసరం కాబట్టి ప్రయత్నించండి. మనం చూసారా చక్కగా కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాము. ఎంత జారుగా ఉండింది. ఇక్కడ మనకు చక్కగా బాండీలో వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఈ పేస్ట్ మనకు ముఖ్యం. ఈరోజు ఈ వంటలో ఈ పేస్ట్ అనమాట మెయిన్ హీరో. సో ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ ఏదైతే ఉందో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది సరిపోతుందండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ దీనికి టేస్ట్ వచ్చే మరో అద్భుతమైన ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను. అదేంటి అంటే నిమ్మరసం. సో నిమ్మరసం అనేది 100% చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దీంట్లో నిమ్మరసం ఆహా సూపర్ టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు మాత్రం అసలు అంటే మీకు కొంచెం పుల్లగా అలా కొంచెం కారంగా కొబ్బరిలాగా తగులుతూ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అవి సగానికి ముందు ఇందులో వేసేసుకుందాము. సో ఇంకా మిగతా సగం మనం చివర్లో సర్వింగ్ బౌల్లోకి అలా అందంగా చక్కగా వేసేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదండి. ఈ పోపు మనము ముందే వేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ మనం చేసిన విషయం ఏంటంటే మనం ఒకవేళ ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసాం కదా, అలా పేస్ట్ వేసినప్పుడు మనం వేసిన పప్పులన్నీ కూడా మెత్తబడిపోతాయి. మీకు ఎలా అయిపోతుందంటే కరకరలాడుతూ ఉండవు. సో అందుకు మనం చివరిలో వేసామన్నమాట. పోపులో వేసుకున్నాం, అయినప్పటికీ కూడా వీటిని మాత్రం మనం ఇలా కరకరలాగానే వేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చివర్లో కొంచెం అలా చక్కగా పోపు పైన నుంచి కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చివరిగా కొంచెం పప్పులు కూడా వేసేసుకున్నాం కాబట్టి కమ్మగా, పుల్లగా, కారంగా కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ రవ్వ అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఆవాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న గోధుమ రవ్వ, నిమ్మరసం, వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న పప్పులతో సర్వ్ చేసుకుంటే కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర రెడీ. చూసారు కదా కొబ్బరి గోధుమ రవ్వ పులిహోర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత బాగుందో. మన అమృతం ద్వారా మీరే కాదంటే నేను కూడా బోల్డ్ రకాల వంటలు నేర్చుకుంటున్నాం. కొబ్బరితో చాలా వంటలు మనం తినే ఉంటాం, ఇదేం కొత్త వంట కాదు. కానీ అలా పప్పులు ఇలా వేయచ్చు, గోధుమ రవ్వతో ఇంత టేస్టీగా ఏదైనా తయారు చేసుకోవచ్చు అనేది మాత్రం 100% ఈరోజు నేను నేర్చుకున్నానండి. మీరు కూడా కదా, తప్పకుండా అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు నమ్మరు, మీరు వన్స్ తయారు చేసుకుంటే మీరు ఒప్పుకుంటారు. 100% ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు కర్రపెండలం కర్రీ. సో కర్రపెండలం చాలా మంచిది, అందరికీ తెలుసది. సో కర్రపెండలంతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్రపెండలం 1, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మసాలా దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా,
కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి కర్రపెండలం. సో ఇది బేసిక్గా మనకు చిలకడ దుంపలాగా ఉంటుందండి. సో దాని చెక్కు తీసేసి ఉడికిచ్చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఎలా ఉడికించుకున్నాము? ఇలా ఆల్మోస్ట్ ఒక 90% వరకు, మరీ ఇలా పేస్ట్గా కాకుండా ఇంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, కర్రపెండలం ఇది చాలా మందికి అంటే ఏం చేయాలో తెలియదు. దాని విలువలు కొంతమందికి తెలుసు, కొంతమందికి అసలు అది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అమృతం చూసిన తర్వాత చాలామందికి కర్రపెండలం అంటే ఏంటి, దాంతో ఏం చేసుకోవచ్చు కొంతవరకు అవగాహన వచ్చింది. సో కర్రపెండలం అంటే ఏంటంటే అదొక చాలా వెరీ న్యూట్రిషియస్ వెజిటబుల్ అనమాట. ఇందులో మనకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎట్లయితే చిలకడ దుంపలో ఎలాగైతే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో, మంచి ఫైబర్ ఉంటుందో, సో దీంట్లో కూడా అంతే. సో మంచి పీచు పదార్థం ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది ఇందులో. అంటే ఇది మనకు చాలా పశువులకు దీని ఆకులను పళ్ళను ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే పశువులకు దానాగా అంటే ఒక ఫుడ్గా ఇవ్వడానికి. అంతేకాకుండా దీంట్లోంచి మనకి బయోఫ్యూయల్ ఉత్పత్తి కూడా చాలా వరకు అవుతుంది. బయోఫ్యూయల్ అంటే మీకు ఇంకొంచెం వాడుక భాషలో చెప్పాలి అంటే ఇథెనాల్ అంటారు. అంటే అఫ్కోర్స్ ఇది మనకు డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని పక్కన పెట్టేద్దాము. సో ఆ తర్వాత ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిదండి, మంచి ఎనర్జీని ఇస్తుంది, పిల్లలకు చాలా మంచిది, పెద్దవాళ్ళకి చాలా మంచిది, హై ఎనర్జీ గివింగ్ ఫుడ్ అని చెప్పచ్చు. సో ఇలా మనకు మంచి పీచు పదార్థం ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు రోజుకు కావాల్సిన ఆరోగ్యము, ఎనర్జీ అంతా కూడా ఈ ఫుడ్ అందిస్తుంది. ఇదే అని కాదు, ఫైబర్ రిచ్ ఫుడ్ ఏదైనా సరే. సో దీంతో ఈరోజు మనం కర్రీ తయారు చేసుకుందాం. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఇదిగోండి ఇలా చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. సో దీన్ని కొంచెం కొత్తగా టేస్టీగా చేసుకోవాలి కాబట్టి దీంట్లో నేను మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. సో నార్మల్గా పోపు దినుసులు కన్నా కూడా ఈ కర్రపెండలం కర్రీని ఇంకొంచెం టేస్టీగా కొంచెం డిఫరెంట్గా చేసుకోవడానికి మసాలా దినుసులు యాడ్ చేయబోతున్నా. ముందుగా కాస్త నూనె, నూనె కాస్త హీట్ అవ్వాలి. అలాగే మీరు అంటే చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, ఎన్నో ఆయుర్వేదం చిట్కాలు ఉంటాయి కదా, ఆయుర్వేదం రెమెడీస్ ఉంటాయి, ఆయుర్వేదం పదార్థాలు ఉంటాయి. సో మనకు చాలా దొరుకుతూ ఉంటాయి కదా బోల్డ్ అని రకాల పేరుతో. సో ఆయుర్వేదంలో కూడా మనకు చాలా ఎక్కువగా కర్రపెండలం వాడుతూ ఉంటారు. సో అంటే కొంతమందికి డీప్గా వెళ్తే అసలు ఏంటి అనే క్లారిటీ తెలుస్తుంది. సో డీప్గా వెళ్ళని వాళ్ళ కోసం నేను జస్ట్ మళ్ళీ అలా పైన మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనమాట. సో నూనె కూడా వేడెక్కిందండి. ముందుగా మసాలా దినుసులు వేసేసుకుందాం. ఇంకా మసాలా దినుసులు అంటే మీ అందరికీ తెలిసి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వేసేసుకున్నాను. మీరు కాస్త నెయ్యితో కూడా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. కొంచెం కారంగానే చేసుకోవచ్చండి, ఎందుకంటే కర్రపెండలం కొంచెం మనకు మరీ కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యేటువంటి ఒక వెజిటబులే అనమాట. లైట్ స్వీట్నెస్ ఉంటుంది దానికి, అందుకు. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత మనము అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. అంటే మనం డైరెక్ట్గా ముక్కల్లాగా కాకుండా సో దీని పేస్ట్ రూపంలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి తయారు చేసుకొని వేసుకున్నాం అనమాట. అంటే కొంచెం ఒక చిన్న గ్రేవీ లాగా రావడానికి. మనం రెండు రకాలుగా చేయొచ్చండి. ఎప్పుడు కూడా ఈ ముద్దలాగా వేసుకోవచ్చు, ముద్దలాగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం దాన్ని రుబ్బుకునేటప్పుడే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని రుబ్బుకోవచ్చు. సో మేము చేసింది అలాగే అనమాట. ఇది కొంచెం మనకు లైట్గా కొంచెం వేగిన తర్వాత, కొంచెం ఆ పచ్చివాసన కూడా లైట్గా పోయిన తర్వాత మన దగ్గర ఇంకొక పేస్ట్ కూడా ఉందండి, కొంచెం లిక్విడ్ పేస్ట్ లాగా. ఇందులో మనం నువ్వులు కొబ్బరి కలిపి గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగోండి ఓకే. సో ఇది కూడా మనం చాలా రకరకాల గ్రేవీ కర్రీస్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత ఈ నువ్వుల కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అంటే సాధారణంగా మనము నార్త్ ఇండియన్ రెసిపీస్కి ఇటువంటి పేస్ట్లు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. అందుకే మన ఇంట్లోనే సాత్వికంగా అంటే అమృతం ఏదో జస్ట్ ట్రెడిషనల్ వంటకాలు, సౌత్ ఇండియన్ వంటకాలు అలా కాదండి. సో మన సౌత్ ఇండియన్ రెసిపీస్తో అంటే సౌత్ ఇండియన్ వెజిటబుల్స్తో కూడా అంటే కర్రపెండలం లాంటి వాటితో కూడా మనం చాలా టేస్టీగా డిఫరెంట్గా ఒక గ్రేవీ కర్రీ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఏదైతే మనకు చపాతీలకు పులావ్లకు కూడా హెల్ప్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే ఎప్పుడు మనం ఆరోగ్యాన్ని మెయిన్గా తీసుకొని ఆ తర్వాత రుచిని దానికి ఎలా ఇవ్వాలి
అని ఆలోచిస్తూ ఉంటాం. సో చూసారా ఎంత బాగుంటుందంటే మనకి నువ్వులు కొబ్బరి పేస్ట్ అయితే ఎంత మంచి టేస్ట్ తీసుకొస్తుందో, అలాగే అల్లం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇక్కడ మనం చెప్పాను కదా, సో మీరు ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం వేస్తే స్పైసీగా కమ్మగా 2 విధాలుగా కూడా ఉంటుంది. మరీ ఎక్కువ అక్కర్లేదు, మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. సో కారం వేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. లైట్గా ఒక్క మరుగు మరిగిన తర్వాత ఇదిగోండి కర్రపెండలు ఇంతకుముందు నేను మీకు చూపించాను క్లియర్గా. సో ఇలా ఉడికించాము ఏంటి ఎంతవరకు మనం ఉడికించుకోవాలి అని చెప్పి. సో ఇట్లా ఓకే. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అసలు పెద్ద టైం కూడా పట్టేది కాదు. సో మీరు ఈ వంట చేసుకునే లోపు మీరు ఇది పక్కన ఉడికే ప్రాసెస్ పెట్టేసుకోవచ్చు, ఒక విజిల్ పెట్టేసినా కూడా సరిపోతుంది అనమాట. సో తొక్క కూడా తీసేసాం కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసిన కర్రపెండలం ఈ గ్రేవీలోకి తీసేసుకుందాం. ఇక మన ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకున్నామండి, ఇంకా వేయాల్సింది ఏం లేదు, కొత్తిమీర తప్ప. సో ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా ఈ కర్రపెండలం ఈ గ్రేవీలో చక్కగా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. సో అప్పుడు మనకు వీటి టేస్ట్లు ఎలివేట్ అవుతాయి. సో ముక్కలకు కూడా అంటే ఆ కర్రపెండలం ముక్కలకు కూడా చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా పడుతుంది కాబట్టి టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో ఇదొక్క 2 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. మామిడి ఆకుల కషాయాన్ని చక్కగా ప్రతిరోజు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చాలా బాగా మెరుగుపడుతుంది. తద్వారా మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని బాగా కంట్రోల్లో ఉంచుతూ మధుమేహాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఈ చిట్కా ఎవరికైతే అవసరమో తప్పకుండా ప్రయత్నించండి. మనం తయారు చేసుకున్న గ్రేవీలో కర్రపెండల ముక్కల్ని కూడా వేసేసాం కదా. సో ఉడికిపోయిందండి, చూసారా కొంచెం మనకు దగ్గర పడింది, దీని ముక్క రంగు కూడా మారింది. అలాగే చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు చిలకడ దుంపనే చేసుకోకుండా దాంతో పాటుగా దీన్ని కూడా మనం ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడివేడిగా చాలా సాత్వికమైన కర్రపెండలం కర్రీ మీ అందరి కోసం సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్రపెండలం 1, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మసాలా దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కర్రపెండలం కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నువ్వుల కొబ్బరి పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, కొంచెం నీళ్లు, ఉడికించుకున్న కర్రపెండలం ముక్కల్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కర్రపెండలం కర్రీ రెడీ. చూసారు కదా కర్రపెండలం కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పీచు పదార్థంగా చూసారా, మొత్తం పీచుగా ఉంది. కొంచెం కారంగా చేసుకున్నానండి, అంటే ఉట్టికి తిన్నా కదా అందుకే అలా అనిపిస్తుంది. అంటే మసాలా దినుసులు కూడా వేసుకున్నాం కదా, ఆ ఘాటు కూడా యాడ్ అయింది యాక్చువల్గా. ఆహా, ఇదండి. ఇంకా మీరు జారుగా చేసుకుంటే పులావ్లోకి అది బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది అనుకోండి. చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి, పులావ్లోకి, బిర్యానీ, రైస్ దేనికైనా కూడా బాగుంటుంది. గోధుమ రవ దానికి కూడా బాగుంటుంది. కర్రపెండలం కర్రీ సాత్వికంగా తయారు చేసాము. ఒక్కసారి హ్యాపీగా చూసుకొని తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి మన అమృతం కార్యక్రమంలో రుచికరమైన వంటకాలని, సాత్వికమైన వంటకాలని మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.